అందరికీ కూడా చాలా మక్కువ. ప్రపంచంలో మరి తెలుగు ప్రజలు లేని దేశం కూడా లేదు, అన్ని దేశాల్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇక్కడి నుంచి మరి అమెరికాలో ఉన్న, మరి అదేవిధంగా న్యూజిలాండ్లో ఉన్న, సౌదీలో ఉన్నా కూడా ఈ యొక్క సాంప్రదాయ వంటకాలు ఏవైతే ఉన్నాయో, అరిసెలు, కజ్జికాయలు, చక్రాలు కానీ అన్నీ కూడా మరి పార్సల్ కూడా తీసుకొని వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఫారెన్లో ఉన్న వాళ్ళు అక్కడున్న సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు, మన సాంప్రదాయాన్ని. మన వాళ్ళు ఇక్కడికి వచ్చిన తర్వాత పిజ్జాలు, బర్గర్లు ఒక కేకులు వీటి ద్వారా అనారోగ్య పాలవుతున్నారు. కాబట్టి ఈ పండుగ పురస్కరించుకొని దాదాపుగా ఒక 100కు పైగా ఏవైతే వంటకాలు ఉన్నాయో, చెకోడీలు కానివ్వండి, నాటుకోడి, రాగి సంగటి, తిమ్మెరి బిళ్ళ, ఇవన్నీ చిన్నప్పటి యొక్క జ్ఞాపకాలన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకొని ఈ యొక్క దీనికి ముఖ్య అతిథిగా మన మురళన్న గారు, అదేవిధంగా మన చంద్రశేఖర డాక్టర్ గారిని పిలిచాం. వాళ్ళ ద్వారా దీనికి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ గారిని చెప్పాలి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ రాష్ట్ర జేఏసీ అధ్యక్షుడు జగదీష్ గారు వినూత్నంగా ఈ పిండి వంటలన్నీ పెట్టి ఇక్కడ మనకి మళ్ళీ పాత రోజులు గుర్తు చేయడం జరిగింది. ఈ సాంప్రదాయబద్ధంగా ఈ పిండి వంటలు ఇప్పుడున్న ప్రజల కాలంలో చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం. ఈ పండగకి అవి పెట్టడం అనేది ఎంతో అందరికీ గుర్తు చేస్తూ ఉంటుంది. తర్వాత మనం అందరం కూడా దీన్ని అందరికీ మంచి హెల్త్ని ఇస్తాయి కాబట్టి అందరికీ ఈ ముందుకెళ్ళి అందరికీ అందే రకంగా ఉంటాయని ఆశిస్తూ ఈ రకంగా నూతనంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేస్తున్నందుకు జగదీష్ గారికి ధన్యవాదాలు, జేఏసీకి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీడియా వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.